ఎక్కడ చేస్తారు మీ గోల్డ్ జ్యువెలరీస్ అన్నీ గూడా? చాలా మంది ఉన్నారమ్మా చేయడానికి. ఎందుకు మీరు సేవా కార్యక్రమాలు చేసి చెప్పుకోరు? ఫస్టు చేసేటప్పుడు 10 చేస్తే ఒకటి చెప్పుకుంటా అమ్మా. హ్మ్. ఎందుకు మనం చేసేటివి ఎందుకు చెప్పుకోవాలి? లాట్ ఆఫ్ ఎన్నో చేశా అది మీకు గూడా తెలుసు. 10 చేస్తే ఒకటి రివీల్ చేస్తా అంతే. ఇప్పుడు ఈ కడియం ఎంతుండొచ్చండి? ఇంతనే ఉందండి. అబ్బా! బంగారం రేటేమో పెరిగిపోతోంది. ఓకే. మీరేమో కిలోల కొద్దీ ఆభరణాలు అంటే ధరిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ బంగారం రేటు తగ్గినప్పుడు కొనుక్కున్న బంగారం ఇదా? ఇది. ఓకే. అంటే ఆ! ఐ మీన్ ఆ హ్మ్. గోల్డు బంగారం రేటు నేను తీసుకున్నప్పుడు చాలా తక్కువ ఉండింది. హ్మ్. అది పెరిగిందనమాట. హ్మ్. దీన్ని చేయించే ప్రాసెసే నాకు 2 ఇయర్స్ పట్టింది. అంటే మధ్యలో ఒడుదుడుకులు అన్నీ రావడం, ఆగిపోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఆగిపోవడం, స్టార్ట్ చేయడం. 2 ఇయర్స్ దేవుడు అప్పుడు సహకరించాడు మనకు. హ్మ్. ఇప్పుడు ధరించడం జరిగింది. మొత్తము మీ మీద ఇప్పుడు ఎన్ని కిలోల బంగారం ఉండొచ్చు? ఇంతనే ఉందమ్మా. కిలోలు. ఇంతనే మీ ఉందమ్మా. వెయిట్ గాకుండా దాని వెయిట్. ఇంత ఉందమ్మా అంతే. గోల్డ్ వెయిట్. ఇంతనే ఉంది. మిమ్మల్ని దొంగిలిస్తే, హ్మ్. మిమ్మల్ని ఎవరైనా దొంగిలిస్తే ఓహ్! 30,00,00,000 డబ్బు దొంగిలించినట్టేనేమో. 30, 40,00,00,000. దొంగిలిస్తే అది గూడా ఆళ్ళకు మహాప్రసాదం. అండ్ అది గూడా ఆ దేవుని అనుగ్రహంతో జరిగిందని జెప్పి ప్రతిదానికి యాక్సెప్టెడ్. మీకొక ధైర్యం అంటే నా నన్నెవరు ఏం నా చేయలేరు. ఎనక అంటే ఎవరేం చేయలేరు అని గాదు. నన్ను కనురెప్పలాగా కాపాడే నా తల్లిదండ్రి ఆశీర్వాదాలు అండ్ నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను అన్న ఆ దేవుని ఆశీర్వాదాలు నాకున్నయి. నాకదే ధైర్యమమ్మా.